నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశం. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనపై విస్తృత చర్చ. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. వన్యప్రాణి అటవీ సంరక్షణతో పాటు వివిధ అంశాలపై చర్చ. పద్మశాలి బహుత్తమ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. పద్మశాలియ సంఘం చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అన్ని వర్గాలకు ఆదర్శనీయంగా నిలుస్తున్నాయని వ్యాఖ్య. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పాలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. దాదాపు 3 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని, జన్మభూమి 2 త్వరలోనే ప్రారంభించాలని, అతి త్వరలోనే మొదటి దశ నామినేట్ పదవుల భర్తీ చేయనున్నట్లు నిర్ణయించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. గుంటూరు జిల్లాలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలోని ఎన్టీఆర్ భవన్లో పొలిట్ బ్యూరో భేటీ నిర్వహించారు. దాదాపు 3 గంటల పాటు ఈ సమావేశంలో చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని, జన్మభూమి 2 త్వరలోనే ప్రారంభించాలని నిర్ణయించారు. నైపుణ్య గణన దేశంలోనే తొలిసారిగా చేపట్టాలని, త్వరలోనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించాలని సూచనలు చేశారు. పేదరిక నిర్మూలనపై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. అతి త్వరలోనే మొదటి దశ నామినేటెడ్ పదవుల భర్తీ చేయాలని నిర్ణయించారు. బెంగళూరు పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో సమావేశం అయ్యారు. వన్యప్రాణి అటవీ సంరక్షణతో పాటు వివిధ అంశాలపై సిద్ధరామయ్యతో పవన్ చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరు పర్యటనలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు. వన్యప్రాణి అటవీ సంరక్షణ అంశాలపై సిద్ధరామయ్యతో పవన్ చర్చలు జరిపారు. ప్రధానంగా ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అదేవిధంగా కర్ణాటక నుంచి 6 కుంకి ఏనుగులను ఏపీకి ఇవ్వాలని కోరారు. ఏనుగుల గుంపు రైతుల పొలాలను ధ్వంసం చేస్తున్న అంశం వారి మధ్య చర్చకు వచ్చింది. పంట పొలాలను నాశనం చేసే ఏనుగుల మందను తరమడానికి కుంకి ఏనుగులు అవసరమని తెలిపారు. ఏపీలో 2 కుంకి ఏనుగులు అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు. కుంకి ఏనుగుల కొరత ఉందని, అందుకే ఏనుగుల్ని తరమలేకపోతున్నామని చెప్పారు. కర్ణాటక నుంచి కుంకి ఏనుగుల్ని తీసుకుంటే మంచిదని అభిప్రాయపడ్డారు. ఈ చర్చల్లో కర్ణాటక బయో ఎనర్జీ డెవలప్మెంట్ బోర్డు సైతం చైర్మన్ పాల్గొన్నారు. పద్మశాలియ బహుత్తమ సంఘం చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అన్ని వర్గాలకు ఆదర్శనీయంగా నిలుస్తున్నాయని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి మంగళగిరి నియోజకవర్గం సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేద్దామని లోకేష్ పిలుపు ఇచ్చారు. మంగళగిరి నాంచారమ్మ చెరువు ప్రాంగణంలో పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యాన నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని మంత్రి లోకేష్ గురువారం ఉదయం ప్రారంభించారు. శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామి ఆలయ ప్రాంగణానికి చేరుకున్న లోకేష్ బ్రాహ్మణి దంపతులకు బహుత్తమ సంఘం పెద్దలు ఘనస్వాగతం పలికారు. అనంతరం శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామి ఆలయాన్ని దర్శించుకొని లోకేష్ బ్రాహ్మణి దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ పద్మశాలియ బహుత్తమ సంఘం చేపట్టే కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. మంగళగిరి చేనేతలు తన ఆత్మ బంధువులని, ఎన్నికల్లో వారు తనపై చూపిన అభిమానం జీవితంలో మరువలేనినని అన్నారు. మంగళగిరి చేనేతకు గత వైభవం కల్పించేందుకు అన్ని చర్యలు చేపడతానని చెప్పారు. చేనేత కార్మికుల ఆదాయం పెంచడానికి పైలట్ ప్రాజెక్ట్గా వీవర్శాల ఏర్పాటు చేసి టాటా, తనేరా కంపెనీతో మార్కెట్ లింకేజ్ చేశామని అన్నారు. చేనేతలో భాగస్వామ్యం అయిన అన్ని విభాగాల కార్మికులకు ఆదాయం పెరిగే విధంగా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. త్వరలోనే జీఎస్టీ సమస్య కూడా పరిష్కారం అవుతుంది అని లోకేష్ అన్నారు. మంగళగిరిలో ఉన్న స్వర్ణకారులకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మెరుగైన డిజైన్లు తయారు చేసే శిక్షణ ఇస్తామని అన్నారు. దక్షిణ భారతదేశానికి
గోల్డ్ హబ్గా మంగళగిరిని తీర్చిదిద్దడానికి సుమారుగా 25 ఎకరాల్లో ప్రత్యేక గోల్డ్ హబ్ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించామని లోకేష్ తెలిపారు. మంగళగిరిలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన అనేక సమస్యలు ఉన్నాయి. నేను వేసే ప్రతి అడుగు సమస్యల శాశ్వత పరిష్కారం వైపే ఉంటాయని స్పష్టం చేశారు. మన ప్రాంత అభివృద్ధి గురించి, ప్రజల అభివృద్ధి గురించి, పేదరికం లేని మంగళగిరి గురించి మనందరం కలిసికట్టుగా మాడదాం, పోరాడదాం, నిలబడదాం. చివరి 3 నెలల మటుకు రాజకీయం చేద్దాం. అంటే ఎన్నికలు వస్తాయి కదా, 3 నెలల మటుకు మనకి యుద్ధమే కదా, అప్పుడు పోరాడదాం. కానీ 4 సంవత్సరాలు 9 నెలలు పక్కన పెట్టి హెరాస్మెంట్ కానీ, ఒక్క నిమిషం స్వామి, ఒక్క నిమిషం మాట్లాడినాడు. ఇంకా పూర్తి చేయాలి, నాదేం మీరు మాట్లాడు, నన్ను పూర్తి చేయని మీరు మాట్లాడు. రాజకీయాలు దూరంగా పెట్టుకుని కలిసికట్టుగా అందరం పనిచేసి అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. పెద్దలు హనుమంతరావు గారు మేము పైన కూర్చున్నప్పుడు మిగతా వాళ్ళు మాట్లాడేటప్పుడు కొన్ని సూచనలు చేశారు. తప్పనిసరిగా కమిటీ పెద్దలతో, హనుమంతరావు గారితో, అబద్దయ్య గారితో, అనురాధ గారితో, శ్రీను గారితో, రాజు గారితో, జానకి అమ్మ గారితో మేము కూర్చుంటాం, మేము మాట్లాడుకుంటాం, సమస్యలు మేము పరిష్కరిస్తాం. శాశ్వతమైన పరిష్కారం ఎత్తుకోవాల్సిన అవసరం మన పైన ఉంది. ఏదో వచ్చి మళ్ళీ తాత్కాలికంగా ఆలోచించకుండా సమస్యలకి శాశ్వతమైన పరిష్కారం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ప్రత్యేక నా పైన బాధ్యత పెరిగింది. ఇది రాజకీయ వేదిక కాదు కనుక నేను ఇచ్చిన హామీల గురించి నేను మాట్లాడలేదు. ఇక్కడ పని ఆల్రెడీ ప్రారంభించాను, దానికి వచ్చే ఫలితాలు మీరు చూస్తారు. నేను తీసుకునే ప్రతి అడుగు మన సమస్యలు శాశ్వత పరిష్కారానికి తీసుకున్నాడు వేసే అడుగు అది. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి కార్యక్రమం పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మంగళగిరి నియోజకవర్గంలో చేశారు. అక్కడ కలెక్టర్ గారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక పరంగా అయ్యేది పనులేంటి, డబ్బులు అవసరం లేని పనులు కొన్ని ఉంటాయి, ఆ రెండు మీరు విడగొట్టి తొందరగా ఎస్టిమేట్లు ఒక పక్కన వేస్తూ ఉండండి, ఇంకో పక్కన ఈ ప్రక్రియ కూడా ప్రారంభించండి. అవసరమైతే క్యాబినెట్ కూడా తీసుకురండి, నేను ఆమోదం పలుకుతాను. ప్రజలు ఇక్కడ బాధ్యత పెంచారు నా పైన అని స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్తాం జరిగింది. విలువలు, విశ్వసనీయత వైఎస్ఆర్సీపీ నైజం అని పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్ఘాటించారు. పార్టీ ప్రతినిధులందరినీ అదే బాట అని స్పష్టం చేశారు. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకాభిప్రాయంతో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు వైఎస్ జగన్ స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పాడేరు నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయాల్లో విలువలను అట్టడుగు స్థానంలోకి తీసుకుని పోయే కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఏ రోజైనా ఒక రాజకీయ నాయకుడు విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయం చేస్తేనే ఎదుగుతాడు. ఈ విలువలను, విశ్వసనీయతను వదిలి రాజకీయం చేయడం ఏ రోజైతే మనం మొదలు పెడతామో ఆ రోజు ప్రజలకు సమాధానం చెప్పడం మాట దేవుడెరుగు. ఇంటిలో కూడా గౌరవం ఉండదన్న సంగతి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. నేను నా జీవితంలో విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయమే చేశాను. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే నేను, అమ్మ తప్ప ఎవరూ లేరు. మా ఇద్దరమే బయటకు వచ్చామని ఆయన స్పష్టం చేశారు. ఇది ధర్మం కాదు. చంద్రబాబు నాయుడు నైజం మాత్రం చూపిస్తానే ఉన్నాడు. ఈరోజు కూడా అధర్మంగా యుద్ధం చేసే కార్యక్రమం జరుగుతూనే ఉంది. అధర్మంగా యుద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా మన పార్టీ తరపు నుంచి ఎవరైతే గెలిచినారో వాళ్ళందరికీ ఫోన్లు చేయడం, లేదా వాళ్ళ దగ్గరికి మనుషులను పంపించడం, నీకు 5 లక్షలు ఇస్తా, నీకు 10 లక్షలు ఇస్తా, వస్తావా అని పిలవడం, అడగడం. ఎంత మటుకు అంటే రాజకీయాలలో విలువలు అనేటివి పూర్తిగా అట్టడుగు స్థానంలోకి తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏ రోజైనా కూడా ఒక రాజకీయ నాయకుడు ఎదగాలంటే మాత్రం విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేస్తేనే ఆ రాజకీయ నాయకుడు ఎదుగుతాడు. ఏ రోజైతే మనం మన క్యారెక్టర్ని అమ్ముకుంటామో, ఏ రోజైతే మనం విలువలను, విశ్వసనీయతను రెండింటినీ కూడా పక్కన పెట్టి రాజకీయాలు చేయాలని ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో అప్పుడు ప్రజలకు సమాధానం చెప్పడం కథ దేవుడు ఎరుగు. ఇంట్లో కూడా మనకు గౌరవం ఉండదు. ఇంట్లో కూడా మనకు గౌరవము, వాల్యూ ఉండదు అన్న సంగతి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా.
నేనైతే నా జీవితంలో రాజకీయాలు నేను అట్టే చేశా. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే నా వెనకాల ఎవరు లేరు. నేను మా అమ్మ ఇద్దరమే బయటకు వచ్చింది. నాతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు వస్తామంటే కూడా నాతో పాటు రావాలనుకున్న ఎవరైనా కూడా రాజీనామా చేసి రావాలా అని చెప్పిన. ఈరోజు అక్కడి నుంచి మొదలు పెడితే కేవలం ఇద్దరం పార్టీ నుంచి బయటకు వచ్చి మొదలు పెడితే ఈరోజు దేవుని దయతో ప్రతి అడుగులోనూ కూడా విలువలతో కూడిన రాజకీయాలే చేశాము, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలే చేశామని గర్వంగా తలెత్తుకొని కూడా చెప్పగలుగుతాం. ఎందుకు మొన్న ఎలక్షన్లే 2014 ఎలక్షన్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. మనం ఓడిపోయాం ఆ ఎలక్షన్. ఓడిపోయేటప్పుడు కూడా నా దగ్గరికి చాలామంది వచ్చినారు, మన వాళ్ళే నా దగ్గరికి కూడా వచ్చినారు. మన మంచి కోసమే చెప్పారు, నా మంచి కోసమే చెప్పారు. అన్న చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు, రైతులకు రుణమాఫీ అంటూ ఉన్నాడు, మహిళలకు రుణమాఫీ అంటూ ఉన్నాడు, ఇంటింటికి ఉద్యోగం అంటున్నాడు, ఉద్యోగం ఇకపోతే 2000 అంట. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది వరద పెరుగుతుంది. దీంతో కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పంట్లు, నాటు పడవలతో నదిలో ప్రయాణించవద్దని, వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని సూచించారు. ప్రకాశం బ్యారేజీకు భారీగా వరద నీరు చేరుతుంది. ఇన్ఫ్లో 3,10,088 క్యూసెక్కులు ఉండగా కాలువలకు 13,768 క్యూసెక్కుల నీటిని ఇస్తున్నారు. అలాగే 60 గేట్లు 7 అడుగుల 3,10,088 మేర, 10 గేట్లు 8 అడుగుల మేర ఎత్తి క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను, కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పంట్లు, నాటు పడవలతో నదిలో ప్రయాణించవద్దని, వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం లాంటివి చెయ్యరాదని సూచించారు. అత్యవసర సహాయం కోసం 1070, అలాగే 112, అలాగే 180042500101 టోల్ ఫ్రీ నంబర్లకు డయల్ చేయాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. చేనేత కార్మికులకు భరోసా ఇస్తూ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. చేనేత కార్మికులు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో చేనేత రంగం సంక్షోభంలో చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. మేరీస్టెల్లా కాలేజ్లో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత కార్మికులు తమ ఉత్పత్తులతో స్టాళ్లు ఏర్పాటు చేయగా చంద్రబాబు ఆయా స్టాళ్లను పరిశీలించి చేనేత ఉత్పత్తులను పరిశీలించారు. చేనేత కార్మికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన అర్ధాంగి అయిన నారా భువనేశ్వరి కోసం 2 చేనేత చీరలు కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులకు భరోసా ఇచ్చేందుకే వచ్చానని తెలిపారు. చేనేత కార్మికులు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో చేనేత రంగం సంక్షోభంలో చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో 110 కోట్ల మేర చేనేత రుణాలు మాఫీ చేశామని వివరించారు. ఈ రోజు నేను వచ్చింది మీ అందరికీ భరోసా ఇవ్వడానికి వచ్చా. అందరితో సమానంగా చేనేత కార్మికుల్ని పైకి తీసుకొచ్చే వరకు ఈ ప్రభుత్వం నేను అండగా ఉంటామని మరొక్కసారి స్పష్టంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను చాలా ఎన్నికల్లో చూశాను. ఏ ఎన్నికలు వచ్చినా కొంతమంది అటు ఇటు వెళ్లారు గాని చేనేత కార్మికులు మాత్రం మూకుమ్మడిగా బలపరిచింది తెలుగుదేశం పార్టీనే బలపరిచారు. అన్ని ఎన్నికల్లో తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ఎప్పుడు చేనేత కార్మికులకు పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొక్కసారి స్పష్టం చేస్తున్నా. 2007లో 3,072 కోట్లు చేనేత రంగం రుణమాఫీలు చేయాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మోసం చేస్తే గట్టిగా పోరాడాం. ఇప్పటికి కూడా నాకు గుర్తుంది. 2000 మేము పోరాడిన పోరాట ఫలితంగా 2011 ఆనాటి ముఖ్యమంత్రి రోసయ్య గారు చీరాల
చీరాల్లో మేము వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే 109 కోట్ల రూపాయలు మాఫీ చేయించాం. అది చాలదని 110 కోట్లు చేయకపోతే 2014లో అధికారంలోకి వస్తానే 110 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి చేనేత కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రతి ఏటా 2014 నుంచి 250 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాం. 90,795 మంది కుటుంబాలకి 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం. ఆ రోజు మీరందరూ అడిగారు, చేనేత పరిశ్రమలో చాలా సమస్యలున్నాయి, చిన్న వయసులో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, మగ్గం పైన కూర్చుంటున్నాం, కడుపు లేక నూలంతా వెళుతుంది, దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయంటే 50 రూపాయలకే పింఛన్ ఇచ్చిన ఘనత, పెన్షన్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నా. వైఎస్ఆర్సీపీ నేతల అక్రమాలకు బలైపోయిన బాధితుల మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చి వినతులు సమర్పించారు. జనసేన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ప్రజల నుంచి వినతులను స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరగా పరిష్కరించాలని సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వినతుల స్వీకరణ కార్యక్రమానికి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ బాధితులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఫిర్యాదులు సమర్పించారు. రాష్ట్ర నలుమూల నుంచి వైఎస్ఆర్సీపీ బాధితులు ఆ పార్టీ నేతల అరాచకాలపై జనసేన నేతలకు ఫిర్యాదులు చేశారు. అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. కాకినాడ జిల్లా కోటనందూరులో కొలువైన శ్రీ సర్వ మంగళాంబ భోగలింగేశ్వర స్వామి సీతారామ దేవాలయాలకు చెందిన 9 ఎకరాల భూమిని వైఎస్ఆర్సీపీ నేతలు ఆక్రమించి గత 3 ఏళ్లుగా లబ్ధి పొందుతున్నారని అర్చకులు ఫిర్యాదు చేశారు. 2 ఆలయాల్లోని హుండీల కానుకలు సైతం దోచుకుంటున్నారని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. ఆలయ భూమిని వారి దగ్గర నుంచి విడిపించాలని కోరారు. తాడేపల్లి గూడానికి చెందిన ఓ దివ్యాంగుడు తనకు వైకల్య ధృవీకరణ పత్రాలు లేకపోవడంతో ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు అందట్లేదని ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎమ్మెల్యే రామకృష్ణ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ తహసీల్దార్తో మాట్లాడి అవసరమైన ధృవపత్రాలు వచ్చేలా ఏర్పాటు చేశారు. 5 సంవత్సరాలుగా ప్రేమించిన సాయి కుమార్ను ఇష్టపూర్వకంగా హైదరాబాద్లోని ఆర్య సమాజంలో వివాహం చేసుకున్నట్లు గాయత్రి స్పష్టం చేశారు. ప్రేమ విషయమే పెద్దలకు తెలియచేయగా కులాలు వేరు కావడంతో పెళ్లికి కుటుంబ పెద్దలు నిరాకరించారని చెప్పారు. గుంటూరు జిల్లా అమృతలూరు మండలం మూల్పూరు గ్రామానికి చెందిన గాయత్రి మంగళగిరి మండలం పెద్దవడ్లపూడి గ్రామానికి చెందిన సాయి కుమార్ పెద్దలను ఎదిరించి ఇరువురు ఇష్టపడి ఆర్య సమాజంలో ఆగస్టు 5వ తేదీన ప్రేమ వివాహం చేసుకున్నామని తెలియచేశారు. తమ కుటుంబ పెద్దలతో ఇరువురికి ప్రాణహాని ఉందని మంగళగిరి డీఎస్పీ రవికాంత్ను ఆశ్రయించి రక్షణ కల్పించమని కోరినట్లు గాయత్రి తెలియజేశారు. ఈ అమ్మాయి పేరు గాయత్రి. మేమిద్దరం మొన్న శుక్రవారం ఇంట్లోంచి వెళ్ళిపోయి ప్రేమ వివాహం చేసుకున్నాము. నిన్న సోమవారం చేసుకున్నాము. ఈరోజు థ్రెడ్ కంప్లైంట్ ఉందని చెప్పేసి మంగళగిరి రూరల్ స్టేషన్లో ఇవ్వడానికి వెళ్తే ఇక్కడ కాదు, అమ్మాయి మిస్ అయిందని చెప్పేసి అమర్తలూరు స్టేషన్కి వెళ్ళమన్నారు. కానీ అమర్తలూరు ఎస్ఐ గారు వచ్చారు, కానీ స్టేట్మెంట్ అనేది మా దగ్గర ఏం తీసుకుని వెళ్ళలేదు. మాకైతే నమ్మశక్యంగా అయితే లేదు. అందుకే మేము డిఎస్పీ గారిని ఆశ్రయించాము. డిఎస్పీ గారు మాకు హామీ ఇచ్చి స్టేట్మెంట్ ఫోన్లోనే ఇవ్వండి, ప్రాబ్లం ఏం లేదని చెప్పేసి పంపించారు. మిస్సింగ్ కేసు ఎప్పుడైనా క్లోజ్ చేయొచ్చు అని చెప్పారు డిఎస్పీ గారు. ఏదేమైనా కానీ మాకు ప్రాణహాని అయితే ఉంది. ఎలా అయినా మీరే మాకు రక్షణ కల్పించాలి. మొన్న శుక్రవారం నేను ఇష్టపూర్వకంగానే దీంతో సాయి కుమార్ అనే వ్యక్తితో వచ్చి వివాహం చేసుకున్నాను. అది చెల్లదు అని చెప్పారు. మంగళగిరి రూరల్ స్టేషన్కి వెళ్తే చెల్లదని చెప్పారు. మళ్ళీ సోమవారం చేసుకున్నాము అన్నమాట. ఆర్య సమాజంలో సోమవారం చేసుకున్నాము. అది తీసుకొని ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాము. ఎస్పీ ఆఫీస్కి వెళ్తే డిఎస్పీ ఆఫీస్కి రమ్మన్నారు. ఇక్కడికి వెళ్తేనేమో రూరల్ స్టేషన్కి వెళ్ళమన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కాల్ చేశారనమాట మా పేరెంట్స్కి. కాల్ చేసి మీ అమ్మాయి ఇక్కడ ఉంది, పెళ్లి చేసుకుంది, ఇక్కడికి రండి మాట్లాడదామని చెప్పారు. వచ్చారు మా ఫ్యామిలీ వాళ్ళు. అక్కడ స్టేట్మెంట్ ఏం తీసుకోలేదు. మళ్ళీ అమర్తలూరు ఎస్ఐ వాళ్ళు కూడా వచ్చారు. స్టేట్మెంట్ ఏం తీసుకోలేదు, వెళ్ళిపోయారు. మంగళగిరి రూరల్ ఎస్ఐ గారు కూడా మీ స్టేట్మెంట్ అక్కడే క్లోజ్ చేయాలి, తర్వాతే ఏదైనా చేస్తారు అని చెప్పారు. ఇప్పుడు మాకు ప్రాణహాని ఉంది మా ఇద్దరికి, అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకు కూడా ప్రాణహాని ఉంది. ఏది జరిగినా కూడా మంగళగిరి రూరల్ ఎస్ఐ అండ్ అమర్తలూరు ఎస్ఐ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశం. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనపై విస్తృత చర్చ. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. వన్యప్రాణి అటవీ సంరక్షణతో పాటు వివిధ అంశాలపై చర్చ. పద్మశాలి బహుత్తమ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. పద్మశాలియ సంఘం చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అన్ని వర్గాలకు ఆదర్శనీయంగా నిలుస్తున్నాయని వ్యాఖ్య. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ LTV న్యూస్.